అమ్మ కనకదుర్గమ్మ ఎందుకు ఒక గొర్రెల కాపరిని బండరాయిలా మారిపో అని శపించిందో మీకు తెలుసా? విజయవాడకు సమీపంలో మొగలిరాజపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కనే రహస్యాలతో నిండిన పెద్ద కొండ ఉంది. రాత్రి అయిందంటే గట్టిగా గజ్జల శబ్దాలు, అరుపులు వినబడుతూ ఉండేవి. ఆ గ్రామంలోని ప్రజలందరూ ఆ కొండ మీద ఏదో శక్తి వెలసిందని నమ్ముతూ భయంతో ఆ వైపే వెళ్లడానికి సాహసం చేసేవారు కాదు. కానీ ఆ ఊర్లో ఉండే రామయ్య అనే గొర్రెల కాపరి మాత్రం భయపడలేదు. కొండ మీద వెలసిన శక్తిని చూడాలని ధైర్యం చేసి గొర్రెలను వెంటబెట్టుకుని కొండ ఎక్కుతాడు. అలా అతను ఉదయం అనగా కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు. రాత్రి అవుతుంది, వర్షం కురుస్తూనే ఉంటుంది. పసుపు వర్ణంలో మెరిసే ఒక అమ్మాయి అతని దగ్గరికి వచ్చింది. ఆమె నవ్వుతూ, "ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడుగుతుంది. అతను నెమ్మదిగా, "ఈ కొండ మీద ఏదో శక్తి వెలసింది అని మా ఊరి వాళ్ళు చెప్పారు, అందుకే చూడటానికి వెళ్తున్నాను" అని అతను చెబుతాడు. ఆ అమ్మాయి చిరునవ్వుతో, "అమ్మవారు ఎదురైతే ఏమీ కోరుకుంటావు?" అని అడుగుతుంది. అతను, "నేను పుట్టుకతోనే పేదవాడిని, ఎన్నో కష్టాలు చూశాను, ఇకనైనా బాగుగా బ్రతకటానికి కొద్దిపాటి ధనం అడుగుతాను" అని చెబుతాడు. ఆ అమ్మాయి నవ్వి, "నీకు ధనం కావాలి అంతే కదా? ఈ కొండ మీద ఉన్న అమ్మవారు అందరూ చెప్పినట్లే చాలా భయంకరమైనది. ఎందుకు నీ ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకుంటావు? ఇదిగో ఈ మూట నిండా బంగారు నాణేలు ఉన్నాయి, తీసుకుని వెళ్ళిపో" అని చెప్పి 2 షరతులు పెడుతుంది. మొదటిది, నేను నీకు ధనమిచ్చానని ఎవరికీ చెప్పకూడదు. రెండవది, ఈ మూటతో కిందికి దిగేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, చూసిన క్షణమే నువ్వు రాయిలా మారిపోతావు అని చెప్పి అక్కడ్నుంచి మాయమైపోతుంది. రామయ్య ఆ మూటను తీసుకుని కిందికి దిగుతుంటాడు. అంతలో వెనక నుంచి ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది. ఒక్క క్షణం మరిచిపోయి ఎవరు అని వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, క్షణంలో అతను రాయిలా మారిపోతాడు. రామయ్య భార్య అతని కోసం ఎదురు చూస్తూ నిద్రపోతుంది. ఆమె కలలో రామయ్య కనిపించి, "కొండ మీద అమ్మవారు నిజంగానే ఉన్నారు, అందరూ అక్కడికి వెళ్లి పూజలు చేయండి, ఇచ్చిన మాట తప్పిన కారణంగా నేను రాయిలా మారిపోయాను" అని ఏడుస్తూ చెబుతాడు. ఆమె ఉలిక్కిపడి లేచి జరిగినదంతా ఊరిలో ఉన్న వాళ్ళందరికీ చెబుతుంది. వెంటనే అందరూ కలిసి వెళ్లి చూడగా అప్పటి వరకు ఎప్పుడూ కనిపించని ఒక రాయి అక్కడ దర్శనమిస్తుంది. ఆ రాయి మీద స్త్రీ చక్రం అలాగే పవిత్రమైన పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడే అందరికీ అర్థమవుతుంది, రామయ్య దగ్గరికి వచ్చిన ఆ రూపం ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మలుగన్న అమ్మ కనకదుర్గమ్మ. ఆ గొర్రెల కాపరికి కొండ మీద ధనం లభించిన కారణంగా ఆ కొండను నేటికి ధనకొండ అనే పేరుతోనే పిలుస్తారు. కనకదుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి. జై కనకదుర్గమ్మ.